ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. మరి కొన్ని అనివార్య కారణాల వలన పోయిన వారం మీ మధ్యలోనికి రాలేకపోయాం. ప్రభు మరొక అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలమందు కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. మరి పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. లోకమందు ఎంతోమంది ప్రజలు నశించిపోతున్నారండి. నిజంగా భయంకరమైన వ్యతిరేకతలు మనం చూస్తున్నాం, మరణాలు మనం చూస్తున్నాం, యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం, భయంకరమైన అసమాధానం మనం చూస్తున్నాం. అపవాదిగాడు వాడి యొక్క సమయం చాలా కొంచెమే అని ఎరిగి ఏర్పరచబడిన వారిని సైతము దొంగిలించుచూ ఉన్నాడు. కనుక మనము భారము కలిగి దేవుని రాజ్యము కొరకు ఒక ప్రత్యేకమైన భారము కలిగి ఉండాలి. అందుకే దేవుడు మనకు ప్రతిరోజు నూతనమైన కృపనిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కాబట్టి పరిచర్యకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి, సహకరించండి. యిర్మీయా ప్రవచన గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం. నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను, కామాతురతను నేనెరుగుదును. పొలములోనున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకొననల్లవు. ఇక నెంతకాలము ఇలాగూ జరుగును. యెరూషలేమును గూర్చి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. ఈ మాటలు యిర్మీయా ప్రవచన గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. యిర్మీయా ప్రవచన గ్రంథము దైవ జనాంగమ మనం ఒకసారి దాని యొక్క పుట్టు పూర్వత్రాలు, దాని యొక్క చరిత్రను మనము చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి మరి గ్రంథం ఈ యిర్మీయా ప్రవచన గ్రంథం. యిర్మీయా యొక్క ప్రవచన గ్రంథము చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. యిర్మీయా అంటే అర్థం ఏంటంటే యెహోవా స్థిరపరుస్తాడు, లేక ఘనపరుస్తాడు, లేకపోతే లేవనెత్తుతాడు. అనాతోతు అనే ఊరిలో యిర్మీయా యాజకుడుగా ఉండేవాడు. అతడు యెషయా పరిపాలన కాలంలో క్రీస్తుకు పూర్వం 626వ సంవత్సరంలో తన 20వ ఏట ఈ ఘనమైన ఆత్మ సంబంధమైన సేవను ఆరంభించాడు. ఆ సేవ 40 సంవత్సరాలుగా మరి ఆయన కొనసాగిస్తూ వచ్చాడు. అతడు కొంచెం సంపద గలవాడుగా కనబడుతున్నాడు. అంతేకాదు స్వభావ సిద్ధంగా అతడు చాలా మర్యాదస్తుడు. అంతేకాదు దయా సానుభూతి లక్షణాలు గలవాడు. అయినా దేవుడు కఠినమైన తన సందేశాన్ని ప్రకటించమన్నప్పుడు అతడు చాలా ధైర్యంగా ఆ పని చేసేవాడు. ఇలా చేసినందుకు అతడు ఎవరికి ఇష్టం లేని ప్రవక్త అయ్యాడు. మనుషులకు నచ్చని ప్రవక్త అయినా కానీ దేవునికి మాత్రం ప్రియమైనటువంటి వాడుగా ఆ దేశ ప్రజలంతా అతన్ని మరి ద్వేషించిన దేవుడు మాత్రం ఎంతో ప్రేమించినటువంటి ప్రవక్తగా ఆయన పేరు నొందాడు. అంతేకాదండి, ఈ యిర్మీయాకు మరొక ఆత్మ సంబంధమైన పేరు ఉంది. అదేంటంటే విలపించేటువంటి ప్రవక్త. దేవుని యొక్క ప్రజలు రక్షణ పొందినట్లు, సాతాను బంధకాల నుండి విడిపించబడినట్లు ఇతడు ప్రజల కొరకు విలపించాడు. దేవుడు ఆ ప్రజల కొరకు ప్రార్థన చేయొద్దు అన్న దేవుని వద్ద విలపించాడండి. ఈ రోజున ఇంతగా విలపించేటువంటి ప్రవక్తలు మనకు కనబడడం లేదు. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడు రాయబడింది అంటే సుమారుగా క్రీస్తుకు పూర్వం 580 సంవత్సర కాలములో ఇది వ్రాయబడింది. క్రీస్తుకు పూర్వం 586లో బబులోను సైన్యాలు వచ్చి యెరూషలేమును పట్టుకొని ప్రజలను బందీలుగా తీసుకెళ్లారు.
అది వరకు దేవుని మీద తిరుగుబాటు చేసిన ఆ ప్రజలను యిర్మీయా జాలితో కన్నీళ్లతో హెచ్చరిస్తూ బతిమలాడుతూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు 70 ఏండ్లు బబులోనులో ఉన్న తరువాత తిరిగి వస్తారని దేవుని మూలముగా తెలియజేశాడు. తర్వాత మరి కొన్ని అధ్యాయాల్లో తన ప్రజలతో దేవుడు చేసిన క్రొత్త వడంబడికను, బబులోనుకు ఇతర దేశాలకు ఆయన తీర్చే తీర్పులను వెల్లడి చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం దేవుని సేవ చేస్తున్న వారికి నేర్చుకోవడానికి ఈ యిర్మీయా ప్రవచన గ్రంథం ఎన్నో మంచి పాఠాలు నేర్పిస్తూ ఉన్నది. దేవుని సేవకుడు ఎలా ఉండాలి అనడానికి అనేక రీతులుగా ఈ యిర్మీయా పుస్తకం ఒక ఆదర్శమైనటువంటి పుస్తకముగా, అంతేకాదు యిర్మీయా కూడా ఒక ఆదర్శమైనటువంటి ప్రవక్తగా ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు. మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో, యెరూషలేమా నీకు శ్రమ, నీవు పవిత్రపరచనొల్లకున్నావు, ఇక ఎంతకాలము ఇలాగు జరుగును, ఎంతకాలము ఇలాగు జరుగుతుంది. దేవుడు మనలను ప్రశ్నిస్తూ ఉన్నాడని, ఇంకా ఎంతకాలం ఇలాగూ జరుగుతుంది. అలాగూ జరగడం వల్ల అంతా నాకు మంచే జరుగుతుంది కదా, నేను అలాగూ చేయడం వల్ల నాకు మేలే కలుగుతుంది కదా, అందరూ అలాగే చేస్తున్నారు, నేను కూడా అలాగే చేస్తున్నాను కదా అని అనుకుంటున్నారు చాలామంది. ప్రభు ఇక్కడ ఒక బాధతో ఇశ్రాయేలీయులకు, యెరూషలేము ప్రజలకు శ్రమ రాకూడదని, ఎంతకాలం ఇలాగూ జరుగుతుందని ప్రశ్నిస్తూ ఉన్నాడండి. దైవ జనాంగమా, ఒకసారి ఆలోచించేద్దాం. ఎంతకాలం ఇలాగూ నీ జీవితంలో దేవునికి విరుద్ధమైన పనులు జరిగిస్తావు. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటంటే, దేవునికి విరుద్ధమైన పనులు ఇంకా ఎంతకాలము. మొదటిగా మనం చూసినట్లయితే, ఈ లోకముతో స్నేహం ఎంతకాలం. మొదటి పాయింట్ రాసుకోండి, ఈ లోకముతో స్నేహం ఎంతకాలం. యెరూషలేము ప్రజలతో ప్రభు ఈ ప్రశ్న వేస్తున్నాడు, ఇక ఎంతకాలము ఇలాగు జరుగును. ఆ ఎంతకాలం ఇలాగు జరుగునులో మొదటి పాయింట్ ఏంటంటే, లోకముతో స్నేహం ఎంతకాలం. ఈ రోజున లోకము దాని ఆశయు ప్రజలలో, అనగా యెరూషలేము నివాసులలో, అనగా క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారిలో పూర్తిగా నశించాలి. ఎంతకాలము లోకముతో స్నేహం. ఈ రోజున నీ స్నేహం ఎవరితో ఉంది, ఎవరితో ఉండాలి? మొదటిగా దేవునితో నీ స్నేహం ఉండాలి. రెండవదిగా ఆత్మీయ దైవజనులతో నీ స్నేహం ఉండాలి. మూడవదిగా విశ్వాసులతో నీ స్నేహము ఉండాలి. ఈరోజు నా స్నేహము ఉందా? ఈరోజున దైవజనం ఆలోచించాలి, ఎంతకాలం లోకముతో స్నేహం చేస్తాం. చూడండి, యాకోబు భక్తుడు అంటున్నాడు ఒక మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే, వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోకముతో స్నేహం చేస్తే ఏమవుతుందండి అని అనుకోవచ్చు. సృష్టికర్త అయిన దేవునికి నీవు శత్రువు అవుతున్నావు. సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఈ భూమి మీదకు ఆయన తీసుకొచ్చాడు, నిన్ను పెంచి పెద్ద చేశాడు, నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, నీకు ఉద్యోగం ఇస్తున్నాడు, నీకు సంపద ఇచ్చాడు, నీకు అందం ఇచ్చాడు, నీకు ధనం ఇచ్చాడు. దేవునితో సహవాసం చేస్తున్నావా? ఈ రోజున ఆలోచించాలి. దేవునితో స్నేహం అది మనకెంతో ఆశీర్వాదం. ఈ రోజున లోకముతో స్నేహం చేస్తే దేవుడు మనకు శత్రువు అవుతాడంట. దేవుడు మనకు శత్రువు అయితే నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి లోకముతో స్నేహం వలన
దేవుని యొక్క ప్రేమను మనము కోల్పోతాం. అవునండి, లోకముతో స్నేహం వలన దేవుని యొక్క ప్రేమను కూడా కోల్పోతున్నాం. అందుకే ఈ రోజున లోకముతో స్నేహం చేసేవాడు లోకం ఎలాగ మాట్లాడుతుందో అలాగే మాట్లాడుతున్నాడు. లోకంతో స్నేహం చేయవాడు లోకము దేని కొరకు పరుగులెడుతుందో ఈ రోజున మనుషులు కూడా దాని కొరకే పరుగులెడుతున్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చెప్పబడుతూ ఉంది, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమిస్తే దేవుని యొక్క ప్రేమ మనలో ఉండదంటాను. దేవుని ప్రేమ మనలో లేకపోతే మనము దేవునికి శత్రువులమైపోతున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అని ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనను నీవు నేను ప్రేమించబద్దులమైనా ఆయనతో మనము స్నేహం చేయవలసిన వారమైనాం. ఈ రోజున మన స్నేహము ఎవరితో ఉంది? దేవునితో గడిపేది చాలా తక్కువ, లోకముతో గడిపేది ఎక్కువ. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చింది, ఉద్యోగం చేసుకో. వ్యాపారం ఇచ్చింది, వ్యాపారం చేసుకో. ఏ పని ఇచ్చినా ఆ పని చేసుకో. ఆ పనిలో దేవుని స్తుతిస్తూ, ఆ ఉద్యోగములు, ఆ వ్యాపారములు దేవుని స్తుతిస్తూ, ఆ రాజకీయంలో దేవుని స్తుతిస్తూ, ఆ అధికారములో దేవుని స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఘనపరిచే విధంగా ఉండాలి. ఏ సమయంలో దేవుడు నిన్ను ఆయన సన్నిధికి రమ్మని పిలిస్తే ఆ సమయానికి వెళ్ళాలి. ఆ యొక్క రోజున నీవు దేవుని సందులో కనబడాలి. ఈ రోజున ఆదివారం ఒక్కరోజు రావడానికి కూడా చాలామంది ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు, అధికారులకు కష్టతరం అయిపోతుందండి. యేసు ప్రభువు నిన్ను ప్రేమించి నీకు అంత ఘనత ఇచ్చింది, అంత గొప్ప మంచి ఉద్యోగం ఇచ్చింది, ఆ ఉన్నతమైన స్థితినిచ్చింది. ఇందుక లోకంతో స్నేహం చేస్తూ లోకంలో నీవు నశించిపోవడానిక? కాదండి. లోకము నుండి ప్రభువు నిన్ను నన్ను ప్రత్యేకపరిచాడు. ఎందుకంటే ఆయనతో స్నేహము కలిగిన వారంగా ఉండాలని. అపోస్తులు కాలములో నిజంగా ఆనాడు అపోస్తులు అందరూ కూడా, విశ్వాసులు, సేవకులందరూ కూడా మానక ఎడతెగక ప్రభువును స్తుతించగలిగారు, ప్రభుతో ఉండగలిగారు. ప్రార్థన చేటి అందును, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విచ్చుటి యందును, ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉన్నారండి. ఎడతెగని అనుభవాల్లో మనం ఉండాలి. లోకముతో స్నేహం నీకు చాలా ప్రమాదకరం. దేవుడే మనకు శత్రువు అయిపోతే చాలా భయంకరమైన పరిస్థితి. దేవుడు మనలను ప్రేమించింది మనకు శత్రువు కావడానికి కాదు, మనమే ఆయనను శత్రువులుగా చేసుకుంటున్నాం. ఆయన మనకెప్పుడు కూడా మేలు చేయాలని కోరుతా ఉన్నాడు. కాబట్టి దేవునితో స్నేహం చేయి, అంటే ఎక్కువగా దేవునితో సమయాన్ని గడుపు, దేవునికి సమయాన్ని ఇవ్వు, దేవుణ్ణి స్తుతించు, దేవుని ఆరాధించు. ఎక్కువగా నీ ఉద్యోగం ఎక్కడున్నా ప్రభువుని స్తుతించు. అది నీవు దేవునితో స్నేహం చేస్తున్నట్టుగా ప్రభు నిన్ను గుర్తిస్తాడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన పని నువ్వు చేస్తున్నప్పుడు, ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నప్పుడు, దైవ జనాంగమా, దేవునికి విరుద్ధమైన పనులు ఎన్నడూ కూడా చేయవు. లోకముతో స్నేహం ఎంతకాలమని ప్రభు ఈ ఉదయ కాలమందు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. విడిచిపెడదాం, లోకంతో స్నేహాన్ని పూర్తిగా విడిచిపెడదాం. అంటే అపవాది చేసే ప్రతి ఒక్క పనులను, ప్రేరేపణలన్నిటిని కూడా కొట్టివేద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము
కలుగజేశాను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకును మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఇక్కడ చూడండి, ఎంతోమంది లోకాన్ని స్నేహించి అవిశ్వాసులుగా జీవించి లోకములో వారు జీవిస్తూ అపవాది చేత బంధించబడ్డారు. అపవాది వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తుంది. ప్రభుత్వ స్నేహం చేయడానికి రావడం లేదు. ఈ రోజున కొంచెం ఎక్కడ బాహాటంగా దేవుని సువార్త ప్రకటించాలన్న భయంకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవుల మీద, సేవకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అవిశ్వాసులైన వారికి అపవాది గుడ్డితనం కలుగజేస్తూ ఉంది. లోక స్నేహము వారిని ఆ విధంగా మార్చివేస్తుందండి. అంతేకాదు దైవ జనాంగమ, మన జీవితాలను కూడా అపవాది దొంగిలిస్తూ ఉన్నాడు. ఎప్పుడు మృంగుదనని అపవాది ఎదురు చూస్తూ ఉన్నాడు. లోకముతో స్నేహం చేసినంత వరకు నీవు అపవాది తంత్రాలతోనే ఉండవలసి వస్తుంది. అపవాది లోకం ఎటు తీసుకొని వెళ్తే అటే నీవు వెళ్ళే విధంగా ఉంటావు తప్ప లోకాన్ని ద్వేషించి ప్రభుతో ఉండడానికి ఇష్టపడలేవు. ఒకవేళ ప్రభుతో నీవు ఉన్నప్పుడు లోకం నిన్ను ద్వేషిస్తుంది. లోకం ద్వేషించింది కదని ప్రభువును ద్వేషించి ప్రభువుకు దూరం అయిపోమాకు. దేవునికి విరుద్ధమైన పనులు చేయమాకు. ఎంతకాలం ఆ విరుద్ధమైన పనులు చేస్తావు? ఈ లోకంలో సంతోషంగా జీవించవచ్చు. దైవజనంగా దేవుని వద్దకు వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద నీవు ఏ క్రియలైతే చేసి సంతోషించావో ఆ క్రియల విషయంలో అక్కడ దుఃఖపడవలసి వస్తుంది, వేదన పడవలసి వస్తుంది, దేవునికి దూరం అయిపోతున్నాం. కాబట్టి ఉదయకాలమందు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, అదే యోహాను భక్తుడు చెప్తున్నాడు, మొదటి యోహాను రాసిన పత్రిక 3:13లో, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడొద్దు. నువ్వు దేవునితో అంటుకట్టబడుతున్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు లోకం నేను ఖచ్చితంగా ద్వేషిస్తుంది. లోకముతో స్నేహం అనగా లోకం ఏదైతే ఆచరిస్తుందో, లోకం ఏదైతే ప్రభువుకు విరుద్ధమైన పని చేస్తుందో దాన్ని నీవు చేయడమే లోక స్నేహాన్ని కలిగి ఉండడం. కాబట్టి లోకముతో స్నేహం విడిచిపెడదాం. ఎంతకాలం ఈ లోక స్నేహం? ఆ లోక స్నేహం వలన నీ జీవితం పాడైపోతుంది. ఆశీర్వదించబడవలసిన నీ జీవితం, ఆరోగ్యకరంగా ఉండవలసిన నీ జీవితం, ఆనందకరంగా ఉండవలసిన నీ జీవితం పాడైపోతుంది. ఎంతకాలం ఇంకా విడిచిపెడతాం? రెండవదిగా, ఎంతకాలం మోసకరమైన జీవితం. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఏది విత్తుతామో అదే పంటను మనము కోస్తామండి. దైవజనం, ఈ రోజున మోసం చేస్తున్న వారు ఎందరో ఉంటున్నారు, మోసపోతున్నవారు ఎందరో ఉంటున్నారు. ఎంతకాలం ఈ మోసపోవద్దు, మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఈ అంత్య దినాల్లో ప్రతి విశ్వాసి కూడా, ప్రతి దైవజనుడు కూడా మోసపోకూడదండి. ఎంతకాలం ఇంకా మోసపోతూ ఉంటాం? మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు పుడతానే ఉంటాడంట. అర్థమైందా? కాబట్టి మోసపోవద్దు, మోసం చేయొద్దు. ఎంతకాలం మోసం చేస్తాం? ఈరోజు చాలామంది క్రీస్తు పేరట మోసం చేస్తూ ఉన్నారండి. నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఈ రోజున చాలామంది మోసం చేస్తున్నామన్న విషయాన్ని కూడా వారు తెలుసుకోలేకపోతూ ఉన్నారు, గ్రహించలేకపోతూ ఉన్నారు. మోసపోవద్దు అని దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడు కూడా ఎవని చేత, ఎవని వలన నీవు మోసపోవద్దని ప్రభువు చెప్తా ఉన్నాడండి. దైవజనంగా ఇంకా ఎంతకాలం మనం మోసం చేస్తాం? ఈ రోజున చాలామంది సేవకులు మోసగాళ్ళుగా జీవిస్తున్నారు.
ఎలాగో తెలుసా? వారి సంఘాన్ని వారు అభివృద్ధి చేసుకునే విషయంలో వేరే సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులను రాబట్టుతూ ఉన్నారు. అది మోసం కాదంటారా? ఖచ్చితంగా మోసమే. ఆలోచించండి. నీ ఇంటి వారిని కాకుండా వేరే ఇంటి దగ్గర ఉన్న వారిని నీవు ఉంచుకుంటే అది వారిని మోసం చేసినట్లు అని లోకము నీ మీద ముద్ర వేస్తుంది, నిన్ను జైలు పాలు చేస్తుంది. దేవునికి స్తోత్రం. వారెవరైనా సరే దైవజనంగమ. కాబట్టి ఆ మోసకరమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టాలి. ఎంతకాలం మోసం చేసి ఇతర సంఘాల విశ్వాసులను నీవు దోచుకుంటావు? మా చర్చికి ఒకనొక సంవత్సరంలో 2 మంచి విశ్వాసులు వచ్చారండి వేరే సంఘం నుండి. అయితే వాళ్ళు ఏ సంఘానికి వెళ్తారో నాకు తెలుసు. నేను వారు రాగానే చూసి ప్రార్థన అయిపోయిన తర్వాత, అమ్మా ఏంటమ్మా ఇక్కడికి వచ్చారంటే, అప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, అయ్యా మరి మా పాస్టర్ గారు మమ్మల్ని వాక్యం చేత గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, పదే పదే మమ్మల్నే ఎత్తి చూపుతూ ఉన్నాడు అంటే, అప్పుడు అందుకే మాకు అక్కడ మనసు లేక మరి ఇక్కడికి వచ్చేసాం అయ్యగారు అని అన్నారు. అప్పుడు నేను అన్నా, వద్దమ్మా, అది చాలా మోసం చేసినట్లుగా ఉంటుంది. మీ దైవజనుడి దగ్గరే మీరు ఉండాలి. మీ దైవజనుడే మీ కొరకు లెక్కప్ప చెప్పవలసిన వాడు. మీరు ఎక్కడైతే పుట్టారో అక్కడే పెరగాలి, అక్కడే అభివృద్ధి చెందాలి, అక్కడే దీవించబడాలి అని వారికి చెప్పినప్పుడు, అయ్యా సారీ అయ్యా ఇంక మేము రామయ్య అని చెప్పేసి అన్నారు. దైవజనం ఈ రోజున ఇంత నమ్మకంగా సేవ చేసేవారు ఉండటం లేదండి. అసలు అడగాలి, ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి పరిస్థితి, అసలు నీ పరిస్థితి ఏంటి, ఎందుకు వచ్చావు, ఏ ప్రదేశం. ఈరోజు వేల మంది లక్షల మంది వచ్చేస్తున్నారని, నా చర్చికి ఎన్ని వేల మంది వస్తున్నారు, ఇన్ని లక్షల మంది వస్తున్నారని చాలామంది డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. దైవజనం మేళ్ళ మీద మేళ్ళకు, కార్ల మీద కార్లు కొంటా ఉన్నారు. అది మోసపూరితమైనటువంటి ధనముతో నీవు కొంటున్నావు, ధనముతో నీవు సుఖిస్తున్నావన్న విషయాన్ని గ్రహించడం లేదు. ప్రభువే చెప్తున్నాడు, మోసపోవద్దని చెప్తున్నాడు. వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు, వాళ్ళు మోసపోతూ ఉన్నారు. దైవజనులు మోసం చేసేవారు ఉండకూడదండి. దేవుణ్ణి మోసం చేస్తున్నావు, నీ తోటి జత పని వాడిని మోసం చేస్తున్నావు. ఇతర సంఘాలను విశ్వాసులను నీ మందిరానికి తీసుకొచ్చుకోవడం. కొన్ని లక్షల మంది వస్తున్నారు, కొన్ని వేల మంది వస్తూ ఉన్నారని దైవజనం ఎంతోమంది చెప్పుకుంటున్నారు. వారు ఎక్కడి నుండి వస్తున్నారు, వాళ్ళు ఎక్కడ రక్షణ పొందారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు తెలుసుకోగలవు. నువ్వు లెక్కప్ప చెప్పాలి. ఒక రోజున దేవుని దగ్గర నువ్వు లెక్క చెప్పాలి. నీ దగ్గరకు వస్తున్న ప్రతి ఎంతమంది అయితే వస్తున్నారో అంతమందికి నువ్వు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. చెప్తావా? నీ దగ్గర లెక్క ఉందా? వాళ్ళ లెక్క ఉందా నీ దగ్గర? వాళ్ళు జ్వరం వస్తే, వాళ్ళకు బాధ వస్తే, వాళ్ళు చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నాకు టైం లేదండి, నాకు సమయం లేదండి, మా పాస్టర్ గారు రారండి అంటా ఉన్నారు కొంతమంది. వాళ్ళ విశ్వాసాలు వాళ్ళకి అలవాటు పడిపోయి మా పాస్టర్ గారు రారండి అని అంటా ఉన్నారు. మోసపోవద్దు, మోసం చేయొద్దు. దేవునికి నీవు లెక్కప్ చెప్పాలి. దేవునికి విరుద్ధమైన పని అది. దేవునికి విరుద్ధమైన పనులు, ఈ మోసం చేసే పని ఎంతకాలం వారిచ్చే అర్పణ విషయంలో మోసం చేస్తున్నావేమో. దయచేసి ఈ దేవునికి విరుద్ధమైన పనులను విడిచిపెడదాం. నమ్మకంగా, యథార్థంగా, నమ్మకమైన మంచి దాసుడని దేవుని దగ్గర మనం ఒక అద్భుతాన్ని, ఒక మంచి ప్రశంసను పొందుదాం. అందుకే ఈ లోక ఘనత దేవునికి నీ జీవితంలో దూరం చేస్తుంది. ఈ లోక ఘనతకు నీవు ఎంత మాత్రం కూడా లొంగిపోవద్దు. దేవుని రాజ్యం కొరకు నశించిపోతున్న ఆత్మలందరూ ఉన్నారు. వారందరినీ రక్షించడానికే, వారందరి కొరకు పని చేయడానికే దేవుని యొద్దకు రా. ప్రభు నిన్ను దీవిస్తాడు. ఈ విరుద్ధమైన పనులు విడిచిపెడదాం. ఇంకా ఎంతకాలమో లేదండి, యేసు ప్రభువు త్వరగా వస్తూ ఉన్నాడు. కాబట్టి మార్పు చెందుదాం.
ప్రభు వైపు తిరుగుదాం. ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడ మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలమందు నాతో మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. దేవునికి విరుద్ధమైన పనులు ఎంతకాలం అనే దాని గురించి మాట్లాడారు. లోకంతో స్నేహాన్ని విడిచిపెట్టినట్లు అయ్యా తండ్రి, ఆ అపవాది యొక్క తంత్రాలను విడిచిపెట్టినట్లుగా మీరే సహాయం ఇచ్చండి. దేవానైనా ఇతరులను మోసం చేసేటువంటి పరిస్థితులను విడిచిపెట్టినట్లుగా సహాయం చేయండి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డలను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.